అఖండ తాండవం బాలకృష్ణ గారు ఈ మధ్య యాక్ట్ చేసినటువంటి సినిమా, పాన్ ఇండియాగా రిలీజ్ అయినటువంటి సినిమా. ఇది ప్రజల్లో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే ఈ సినిమాలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక అంశాలని ప్రశ్నిస్తూ రకరకాల ప్రశ్నలకి బాలకృష్ణ గారి క్యారెక్టర్, అఖండ క్యారెక్టర్ సమాధానం చెప్తూ ఉంటుంది. అంటే సమాజంలో సనాతన ధర్మం మీద ఒక మంచి అవగాహన కల్పించేందుకు రకరకాల సీన్లని దీనిలో క్రియేట్ చేశారు. ఇది చాలా అభినందించదగ విషయం. దానిలో నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను. కానీ సినిమా రివ్యూ పరంగా చూసినప్పుడు, అంటే మొత్తం కథ ఓవరాల్గా చూసినప్పుడు సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. టికెట్ కొని వచ్చినటువంటి ప్రేక్షకుడికి కథ, ప్రధాన పాత్ర దాని యొక్క ప్రాబ్లము, దాని యొక్క గోలు, ఇట్లాంటివే దానిలో ప్రభావితం చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. ఈ సినిమా ఇంకా గొప్పగా విజయం సాధించాలి. నేను అనుకున్నంత గొప్ప విజయం సాధించకపోవడానికి కారణాలు, దానిలో మొట్టమొదట కథ అనేది మెయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండవలసింది విలన్స్ యొక్క ఎపిసోడ్లు చాలా ఎక్కువగా డీటెయిల్గా అయిపోయినాయి. ముక్కలుగా కథ ఉండటం, అలాగే సామాజిక అంశాలని, ప్రస్తుత సమాజంలో పొలిటికల్ వేవ్ ఎట్లా ఉందనేది కూడా సినిమాలను ఒక్కొక్కసారి ప్రభావితం చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్గా ఎప్పుడో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి ఈనాడు సినిమాను కూడా నేను ఎగ్జాంపుల్గా చేశాను. అలాగే సినిమా యొక్క మ్యూజిక్, అంటే ఏ సినిమా అయినా హిట్ కావాలంటే దానిలో మంచి పాటలు ఉండాలి. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోరే కాదు, పాటలకి ఎక్కువగా స్కోప్ లేనప్పటికీ కూడా ఉన్న ఒక ఐటమ్ సాంగ్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. చూడటానికి బాగున్నప్పటికీ కూడా ఆ ట్యూన్ క్యాచీగా లేకపోవడం అనేది, బాగా పట్టుకోకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైన లోపంగా అనిపించింది. సినిమా విశ్లేషణని ఒక 2 ఎపిసోడ్లుగా చేసి కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నించాను. ఆ 2 ఎపిసోడ్ని చూసి మీ అభిప్రాయాల్ని తెలియచేయండి.